మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వీళ్ళిద్దరూ నన్ను టార్చర్ చేసుకుని షురూ చేశారు అప్పటి నుంచి. బట్ ఆ టార్చర్ భరించలేకపోతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. రెస్పాన్స్ అయితే ముడుపులు తీసుకోకపోతే రెస్పాన్స్ అవుతుండే. రెస్పాన్స్ కాలేదు కాబట్టి ముడుపు 100% తీసుకున్నారు. మళ్ళీ నేను చేత కాకున్నా కూడా పోయిన బిడ్డ పోయి ఇట్లా అని చెప్పిన అంత చెప్పిన ఇది వరకు పత్తలేదు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో నిజామాబాద్ జిల్లాలో చాలా రకాలైనటువంటి భూ కబ్జాలు అనేటివి బయటపడుతూనే ఉన్నాయి. సో తాజాగా న్యూ కలెక్టరేట్కి అయితే మనిమ్మ అనే ఒక వృద్ధురాలు అంబులెన్స్ సహాయంతోనైతే కలెక్టరేట్కి అయితే రావడం జరిగింది. ప్రజావానికి అయితే వచ్చి ఒక దరఖాస్తు అయితే ఇవ్వడానికి అయితే వాళ్ళు వచ్చారు అనేది మనకు తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ అనేది వైరల్గా మారింది. సో ఇదంతా ఏం జరుగుతుంది అని చెప్పేసి సుమన్ టీవీ ఒక ప్రత్యేక కథనంతోనైతే ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఎవరైతే సంబంధిత కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనతో ఉన్నారు. నిజామాబాద్కి కూతవేటు దూరంలోనే మనకి రూరల్ నియోజకవర్గంగా మనం చెప్తా ఉంటాము. రూరల్ నియోజకవర్గంలోని కొండూరులో ఒక ల్యాండ్ అయితే, గుడికి సంబంధించిన ల్యాండ్ అయితే కొంతమంది కబ్జా చేస్తున్నారు అనేది ఒకటి బయటపడింది. సో ఇందులో భాగంగానే మనం ఇక్కడికి వచ్చినాము. అసలు ఏం జరిగింది అనే దానిపైన అయితే పూర్తి క్లారిఫికేషన్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా బాధితులతో మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఎవరైతే మనకి ఆ రోజు వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చారు, నరసింహ గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడడం. అన్న, మీరు చెప్పండి, ఆ రోజు కలెక్టరేట్కి రావడం జరిగింది. మీరు వచ్చిన తర్వాత అంటే నార్మల్గా రావడం వేరు, ఒక అంబులెన్స్ సహాయం తీసుకొని రావడం అంటే ఎంత బాధ అయితే మీరు అక్కడికి వచ్చారో అనేది మాకు కూడా అర్థమైంది. సో అసలు ఏం జరుగుతూ ఉంది ఈ భూ కబ్జా గురించి? అసలు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మా మదర్ని అక్కడ తీసుకురావడానికి కారణం ఏంటంటే ఆమెకు నడవరాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఎక్కువసేపు కూర్చోలేదు. అది ఒక ఒక 2-3 సార్లు నేను దరఖాస్తు చేసినట్టు ఎవరికి, మన కలెక్టర్ గారికి రెస్పాన్స్ కాలే. మా మదర్తో నేను ఇది షేర్ చేసినట్టు ఇట్లా అంటే, సరే ఒకసారి నేను కూడా వస్తా బిడ్డ అంటే, సరే ఒకరోజు పోదామని చెప్పేసి ఆ రోజు తీసుకొని రావాల్సి వచ్చింది నేను. సో అంటే అక్కడ మీరు ప్రజావానికి వచ్చే టైంలో చాలా వరకు కూడా ఏదైతే మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే అనుచరులకు సంబంధించిన వాళ్ళే ఈ భూ కబ్జాకి అయితే పాల్పడుతున్నారు అనేది ఒకటి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. సో పత్రికా ప్రకటనలో కూడా చాలా వరకు కూడా సోషల్ మీడియాలో ఈ పోస్ట్ అనేది వైరల్ అవుతూ ఉంది. సో ఇది నిజమేనా, లేకపోతే వాళ్ళ వెనుక అండదండలు ఎవరి ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఇది గత 2021 నుంచి వస్తుంది. ఇది మాకు అప్పటి నుంచే ప్రాబ్లం ఉంది. అక్కడ స్థానిక ఎమ్మెల్యే అప్పుడు అలా ప్రోత్సాహం ఉందో లేదో నాకు తెలియదు ఆ విషయం. అప్పటి నుంచి మాజీ డిఐజీ వై గంగాధర్, ఎడ్ల గంగాధరు, వాళ్ళ తమ్ముడు నీలకంఠం, వీళ్ళిద్దరూ నన్ను టార్చర్ చేసుడు షురూ చేశారు. అప్పటి నుంచి వాళ్ళు పోలీసు యంత్రాంగాన్ని నాపై ఉపయోగించారు 2-3 సార్లు. ఊరోళ్ళు అడ్డగించారు, మొత్తం ఊరోళ్ళు బాగా సపోర్ట్ చేశారు నాకు. అతను ఒకసారి ఏసీపీ, ఆయన పేరు నాకు తెలియదు కానీ, ఒకసారి మీరు సెటిల్మెంట్ చేసుకుంటే కాదా అని నాతో అన్నాడు. మీరు ఇదేం పంచాయతీలోకి వచ్చాను సార్ అని నేను 2-3 సార్లు అడిగిన ఆయనకు. మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడదు సార్, అది కోర్టులో నడుస్తుంది, ఇదంటే కోర్టు ద్వారా తీసుకోండి అని నేను 2-3 సార్లు చెప్పిన దానికి. ఇక 2-3 సార్లు ఇక పోలీసు వాళ్ళని పంపి ఇదంతా నన్ను టార్చర్ పెట్టడం షురూ చేశారు. ఈ గత 2021 నుంచి నడుస్తుంది ఇది. మొన్న లేటెస్ట్గా ఆయన వై గంగాధర్, నీలకంఠం వాళ్ళ తమ్ముడు, వీళ్ళ ఎవరు ఆకుల రాఘవేందర్ అండ్ గడిల రాముల పేరు మీద 19 గుంటలు రిజిస్ట్రేషన్ చేసిండు. అంటే ఇప్పుడు మీ ల్యాండ్ గురించి మీకు తెలుసు, కాకపోతే మీ పేరును తొలగించి వాళ్ళ పేరుని వాళ్ళు క్రియేట్ చేసి పెట్టడం అంటే ఎక్కించడం అనేది అది ఎంతవరకు కరెక్ట్? అంటే దీంట్లో ఏమైనా ముడుపులు ఏమైనా చెల్లినాయి అని అనుకుంటున్నారా అధికారులకి మీరు? ఉండొచ్చు, 100% లేనిది ఇది కాదు. యాక్చువల్గా అది మేము గుడి కోసం విడిచిపెట్టిన ల్యాండ్ 38 గుంటాసు. అది మా అమ్మ అప్పుడు ఏంటంటే, మా ఫాదరు గుడి కోసం విడిచిపెట్టింది కాబట్టి దాని మీద మనము పట్టా కొన్నాం. మేము కొనుగోలు చేసి కొన్నాక మేము దాన్ని విడిచిపెట్టేసినాం. మిగతా పట్టా చేసుకున్నాం. మిగతా 12 ఎకరాల 11 గుంటలు మేము కొన్నాము. అందులోకి వెళ్ళి 38 దేవునికి విడిచిపెట్టేసి మిగతా 11 ఎకరాల 13 గుంటలు భూమి కొన్నాము. అంతే చేసుకున్నాం. మిగతా విడిచిపెట్టినాము. ఏదైతే విడిచిపెట్టినామో దాన్ని వాళ్ళు పట్టా చేసుకున్నారు. వాళ్ళు పట్టా చేసుకొని మా భూమిలోకి రానికి ట్రై చేస్తున్నారు. ఆ దేవుని భూమి, పక్కకున్న భూమి, ఆ దేవుని భూమి కలిపి
ఆక్రమించుకుందామని ట్రై చేస్తారు వాళ్ళు. అంటే ఒక ఉన్నత స్థానంలో మొన్నటి వరకు విధులు నిర్వర్తించినటువంటి ఒక పోలీస్ అధికారిగా మనం చెప్తా ఉన్నాం. ఒక మాజీ డిఐజీ అని చెప్తా ఉన్నారు. అంటే ప్రజల కోసం సేవ చేయాల్సిన వాళ్ళే ఇవాళ ప్రజల సొమ్మును గద్దల్లా వాళ్ళు లాక్కొని పోతా ఉన్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. అంటే ఇదంతా కూడా పోలీసుల అండదండలతోనే మొన్నటి వరకు మీకు ఇబ్బంది పెట్టారని మీరు చెప్తా ఉన్నారు. అంటే దానికి సంబంధించిన ఏమైనా ఆధారాలు కావచ్చు అట్లాంటివి ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? ఆయన ఆధారం అంటే ఆయన వచ్చిండు నా దగ్గరికి, ఆ భూమి దగ్గరికి వచ్చాడు. నేను 2 సార్లు వచ్చాడు అతను భూమి దగ్గరికి. తనతో కూడా చెప్పిన, మీరు ఇది పద్ధతి కాదు, మీరు ఇట్లా మీరు పటేళ్ళు, ఊరు పటేళ్ళు, మీరు ఇవన్నీ ఇట్లా చేసుడు పద్ధతి కాదంటే ఆయన ఏం సపోర్ట్ చేయలే ఆ రోజు నాకు. వాళ్ళ తమ్ముడు నన్ను దుర్భాషలు ఆడిండు, 2-3 మాటలు మాట్లాడిండు. ఇది పద్ధతి కాదు, మీరు పెద్ద మనుషులు ఇట్లా చేస్తే పద్ధతి కాదంటే ఊరోళ్ళు కూడా 2-3 తిట్టిర్రు. అక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పుడు మళ్ళీ ఒకసారి వచ్చిర్రు. తర్వాత 2 టైమ్స్ ఆయన వచ్చిండు. తర్వాత వాళ్ళకి పోలీస్ సపోర్ట్ ఉండే, అండదండలు ఉండే. ఆయన మాజీ డిఐజీ కదా, టౌన్లో ఏది చెప్పినా కానీ వాళ్ళు వింటారు. మన మాట ఏంటి వింటారా? ఒకరోజు ప్రయత్నం చేసిర్రు కబ్జా చేయనీకి, ఫెన్సింగ్ చేసిర్రు. నేను తెల్లారి మళ్ళీ పోలీసు వాళ్ళకి పోయి చెప్పి ఇట్లా ఇట్లా అది కాదంటే వాళ్ళు ఏమనలే. మళ్ళీ నేను తీసేసిన దాన్ని, ఫెన్సింగ్ తీసేసిన ఒకటి రోజు. ఇక అప్పటి నుంచి మళ్ళీ మొన్న ఒక 1 ఇయర్ బ్యాక్ వచ్చారు, సతాంచారు. మళ్ళీ ఊళ్ళో వచ్చి వాళ్ళందరికీ చెప్పారు, ఇట్లా కాదు పద్ధతి కాదు మీది అంటే ఇక వెళ్ళిపోయారు. ఇక తర్వాత మొన్న లేటెస్ట్గా వీళ్ళు వచ్చారు, ఎంటర్ అయ్యారు. ఎమ్మెల్యే అనుచరులు అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. అంటే మాజీ ఎమ్మెల్యే అనుచరులని మీరు అంటున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేని మీరు కలిసినట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మరి ఆయన ఏమన్నారు, మీకు సపోర్ట్ ఏం చేశారు? మరి ఆయన మేము పోయి కలిస్తే నేను ఖచ్చితంగా చర్య తీసుకుంటా, ఎవరినైనా ఉపయోగించి అయితే మాట అది చెప్పాడు అతను. తర్వాత చర్య చూద్దాం. ఇప్పుడు మొన్న చెప్పి కూడా 2 to 3 days అవుతుంది కదా మేము. ఇప్పుడు ఇంకో వారం 10 రోజుల్లో చర్య తీసుకుంటాడా లేదా అనేది మనకు కూడా తెలుస్తుంది కదా. అయితే ఈ కొండూరు శివారులో ఏదైతే గుడి గురించి మనం మాట్లాడుకుంటే ఆ గుడికి 2 గుంటలు తక్కువ 1 ఎకరం అనేది మీరు ఇవ్వడం జరిగింది, గుడికి మీరు వదిలిపెట్టడం జరిగింది. కాకపోతే దాన్ని ఆక్యుపై చేసుకున్న తర్వాత కూడా అంటే మీ పొలం ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ ఉందో దాన్ని కూడా వాళ్ళు కబ్జా చేయడానికి ట్రై చేస్తున్నారు అంటున్నారా మీరు? దాన్ని కూడా కబ్జా చేయడానికి ట్రై చేస్తారు. ఇక్కడ రోడ్డుకి ఎంత ఉంటో అంత కబ్జా చేయడానికి ట్రై చేస్తారు. ఇది మాదే అంటారు. ఏం చెప్పాలి దానికి? నేను ఆల్రెడీ మా పేరు మీద నేను అలా కన్వర్షన్ అయింది కూడా. దాని దగ్గర కూడా వస్తారు. నాకు ఇంకో 38 గుంటలు ఉంది దాని పక్కకు, దాంట్లోకి వస్తారు. ఇప్పుడు దీంట్లోకి 2 దగ్గరకు వచ్చి నన్ను పరిచయం చేస్తారు. ఇక దీన్ని ఏం చేయాలి? పోలీసు యంత్రాంగం ఏం చేస్తుందో నాకు తెలియదు. ఆయన మాజీ డిఐజీ, ఆయనదే మెయిన్ పాత్ర ఉంది ఇందులో, ఈ జేనీకి. అతను రాఘవేంద్రకు చుట్టమవుతాడని తెలిసింది నాకు. వాళ్ళ పాత్ర బాగుంది మెయిన్. ఇప్పుడున్న అది మొన్న బోర్ కూడా వేశారు అక్కడ. నాకు పక్క పొలమైనా నువ్వు బోర్ వేస్తున్నావు అని అడిగిండు. నేను వేస్తలేను. మళ్ళీ ఎవరు వేస్తారు బోర్ అని నేను వేసేవారు కల్లా ఆ బోర్ అతనికి అడిగితే ఇది నాకు ఆ రాగన్న పంపించిండు, ఇది వాళ్ళ పొలం అంట కదా వేస్తున్నా అంటే అది తప్పు మాట అని చెప్పేసి నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన. అంటే బోర్ కూడా మీ అనుమతి లేకుండానే అంటే కబ్జా చేసినాం కాబట్టి బాగా చెప్తా మేము ఏమైనా చేసుకుంటాం అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారని మీరు అనుకుంటున్నారు. అంటే బోర్ వేసినప్పుడు అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో ఆ ఫోటోలు కావచ్చు, లేకపోతే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆ వెహికల్కి సంబంధించిన ఫొటోస్ ఏమైనా తీయడం జరిగిందా? ఆ స్పాట్ బోర్ వేసిన స్పాట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫోటోస్ ఏమైనా మీ దగ్గర రావడం జరిగిందా? వీడియోస్ కావచ్చు, ఫొటోస్ తీసినా అవి నా దగ్గర ఉన్నాయి ఫొటోస్. చూపించడానికి మీకు ఎలాంటి అభ్యంతరం లేదు అంతేనా? లేదు. ఎందుకు లేదు? ఉన్నది చెప్పండి. నాకు అభ్యంతరం ఏముంటుంది చెప్పండి? నేను చెప్పుడు కాదు, ప్రజలంతా చెప్తారు. నేను చెప్పుడు అది వేరే. మీరు కాలూరు, కొండూరు ప్రజలు, తిరుమలపల్లి, పాల్దాయి అందరు ప్రజలు ఆడికి వస్తారు ఎవ్రీ ఇయర్. వాళ్ళు చెప్తారు ఏంది వాట్ ఈస్ వాట్ అనేది. అది ఇంపార్టెంట్. అంటే ఈ బోర్ వేసిన తర్వాత మరి మీరేమైనా కంప్లైంట్ చేయడం జరిగిందా? కంప్లైంట్ చేసిర్రు అనేది ఒకటి బయట అయితే రూమర్ అయితే ఉంది, మరి అది రూమరా లేకపోతే అది నిజమేనంటారా? నేను చేసిన కంప్లైంట్ చేసిన. 8th రోజు బోర్ వేసారు నైట్. 9th రోజు నేను కంప్లైంట్ చేసిన. ఇక దానికి ఇంతవరకు నాకు ఇంకా ఏం ఎఫ్ఐఆర్ అయినట్టు నాకు తెలియదు. ఇంకా నేను కనుక్కుంటా. నేను ఇక ఇదే మా అమ్మ బిజీలోనే నేను అటు ఇటే తిరుగుతున్నాను. నేను ఎక్కువ టార్చర్ భరించలేకపోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంది, ఇదేం నాకు ఎటు పోవాలనో నాకు అర్థమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి గ్రామ ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి నాకు మద్దతు పలుకుతున్నారు మెయిన్. అంటే ఈ పంచాయతీ అంటే ఈ పంచాయతీ ఏదైతే ఉందో ఎన్ని ఇయర్స్గా మీకు ఇట్లాంటి ఇబ్బందులు ఒడిదుడుకులు అనేటివి మీకు కలుగుతూ ఉన్నాయి? అంటే ఎన్ని ఇయర్స్గా వీళ్ళు ఇట్లా మిమ్మల్ని టార్చర్ చేయడం జరుగుతూ ఉంది, లేకపోతే కబ్జా చేయడానికి వీళ్ళే కాకుండా ఇంకెవరైనా వేరే వాళ్ళు కూడా ట్రై చేసిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? వీళ్ళే, వేరే లేబర్ లేరు. 2021 నుంచి వీళ్ళు మనకు టార్చర్ పెట్టడం షురు చేశారు. లేటెస్ట్గా వీళ్ళు 1 month బ్యాక్ నుంచి వీళ్ళకి ఎప్పుడైందో రిజిస్ట్రేషన్ నాకు తెలియదు. మొన్న 8th రోజు తెలిసింది నాకు వీళ్ళకు ఇట్లా అయింది అదే అని. అట్లా
అంటే అధికారుల నిర్లక్ష్యం అనేది కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఆ, మీ మీ ల్యాండ్ని ఇంత ఇంత దౌర్జన్యంగా ముడుపులు చెల్లించుకొని ఒక పట్టాదారునికి సంబంధించిన భూమిని కూడా మనం ఇవాళ ఇంకొక లింక్ డాక్యుమెంట్ సృష్టించి మనము పట్టా చేసుకునే ఫెసిలిటీ అనేది ఇప్పుడు అధికారులు కల్పిస్తున్నారని మీరు అనుకుంటున్నారు, అంతేనా? ఎస్. అయితే దీంట్లో ఆల్రెడీ మీరు తహసీల్దార్ గారికి మీరు ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది, ఆర్డీఓకి దరఖాస్తు ఇచ్చారు, జిల్లా కలెక్టర్ గారికి కూడా మీరు పోయి కలిసినారు. సో అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ అనేది వచ్చింది మీకు? ఇక్కడ రెస్పాన్స్ అనేది రాలేదు. అది రాకనే కదా మా మదర్ని తీసుకుపోయి నేను మళ్ళీ ప్రజావానికి వెళ్ళాను. అదే మెయిన్. ఇప్పుడు వాళ్ళు ఎట్లా చేసారో నాకు అర్థమవుతలేదు. నాకు పూర్తి రిపోర్ట్ నాకు ఇస్తే నాకు అర్థమవుతుంది వాళ్ళు ఎట్లా చేసారు ఏం కథ అనేది వాళ్ళకి తెలియాలి. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను. ఏ ఆఫీసర్ నాకు మద్దతు పలకలే ఈ విషయం. ప్రతి ఒక్కరికి కూడా ముడుపులు చెల్లినాయని మేము అనుకుంటున్నాం ఇప్పుడు. ఎందుకంటే మీకు అంటే మీకు ఇంత ఇబ్బంది జరిగినా కూడా మీకు ఇంత పాజిటివ్గా ఉన్నా కూడా వాళ్ళు అధికారులు ఎవరు రెస్పాండ్ కాలేకపోతున్నారు అంటే ముడుపులు చెల్లినాయి అని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటారు. అంటే మేము అనుకోవడం కాదు, చాలామంది కూడా అనుకుంటా ఉన్నారు. సో ఇది నిజమేనా? నిజమే. లేకుంటే వాళ్ళు ఎందుకు చేస్తారు? వెళ్ళిపోయారు కదా, రెస్పాన్సే కారు కదా. రెస్పాన్స్ అయితే ముడుపులు తీసుకోకపోతే రెస్పాన్స్ అవుతుండే. రెస్పాన్స్ కాలేదు కాబట్టి ముడుపులు 100% తీసుకున్నారు. దాంట్లో వేరే క్వశ్చనే లేదు దాంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ తహసీల్దార్ మాజీ ఆయన ఏంది డిప్యూటీ ఆర్ఐ రంజిత్ కుమార్ పాత్ర ఇందులో విపరీతమైన పాత్ర ఉంది అతనిది, రంజిత్ కుమార్ది. అతను ఏం చేసిండో తెలియదు. ఈయన చేసింది అంతా ఆయన్నే నాకు తెలిసి. ఆర్ఐ ఉండే ఆయన రూరల్ ఎంఆర్ఓ. అప్పుడు ఎంఆర్ఓగా ప్రశాంత్ ఉండే, ఇప్పుడు ఏవో కలెక్టర్ ఏవో ఉన్నాడు ఇప్పుడు. అతను కూడా మేము 2-3 సార్లు చెప్పినాం దీని గురించి. అతను కూడా చర్య తీసుకోలే. వాళ్ళ ఇద్దరు పాత్ర ఉన్నదని నేను అనుకుంటున్నా. సో ఇట్లాంటి ఆర్ఐల వల్ల చాలామంది కుటుంబాలు కూడా ఇవాళ వల్లకాడ అవుతా ఉన్నాయి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే తాతల ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి అనుకోవచ్చు, లేకపోతే మనం కష్టపడి సొమ్మంతా కూడగట్టి వల్ల ఒక ల్యాండ్ కొంటే కూడా దానికి వల్ల భద్రత లేకుండా పోతా ఉంది ఇట్లాంటి వాళ్ళు చేయడం వల్ల. సో వీళ్ళ గురించి అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇట్లాంటి ఆర్ఐలు కావచ్చు, ఇట్లాంటి ఏవోల గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ గురించి? వాళ్ళ మీద తగిన ఎంక్వైరీ చేసి నిజాయితీ ఏది ఉందో దాన్ని చూసి వాళ్ళు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నా. అంతే కదా, మనం కోరుకోనాల్సింది. మనం ఏంది వాళ్ళ మీద చర్య ఎప్పుడు తీసుకుంటారు? వాళ్ళు చేసిన లేదా తెలిసిపోతుంది కదా. వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళు నిరూపించుకోవాలి, ఇది నేను చేసిన నాకు కాదనేది. అది ఇంపార్టెంట్. చెప్పండి, ఆ రోజు వచ్చినప్పుడు వాళ్ళు మీతో మాట్లాడిరా? మీతో మాట్లాడడం జరిగిందా? మాట్లాడిండు బిడ్డ. నైట్లో మా భూమి 50 ఏళ్ళ నుంచి మేము ఉన్నాము, గుడికని ఇడిచిపెట్టినాము. గుడి మొదలు ఖరాబ్ అయిందనే కొత్తగా కట్టుకున్నాం. మళ్ళా గుడిని కట్టుకున్నాక అమ్మవారికే ఇడిచిపెట్టినాం జాగా. ఇడిచిపెట్టినాక ఇప్పుడు మాదే అని వాళ్ళు వచ్చుడు ఏం కారణం? ఇన్ని రోజుల నుంచి లేనిది తను ఉన్నప్పటి నుంచి రాంది ఇప్పుడు ఎట్లా వచ్చిండ్రు? నేను అనేది అది. ఎట్లా వచ్చిండ్రు? ఎందుకోసం వచ్చిండ్రు? నా కొడుకుతోడు కూడా దరఖాస్తు ఇప్పించినా కూడా పత్తా లేదు. మళ్ళీ నాకు చేత కాకున్నా కూడా పోయిన బిడ్డ, ఏం చేయాలి? నా కొడుకు పొద్దుగా లేస్తే తిరుగుతాడు అటు ఇటు. మళ్ళీ వాళ్ళతోటి భయం అయిపోయాయి. అంతమంది పిల్లలు ఒక్కడే ఆయే. ఊరోళ్ళతో మనం పెట్టుకుంటామా? ఇదంతా ఎందుకు అని నేను దరఖాస్తు కూడా ఇప్పించిన నా కొడుకుతోటి. ఇప్పిస్తే ఏది సప్పుడు లేదు. మళ్ళీ నేను చేత కాకున్నా కూడా పోయిన బిడ్డ. పోయి ఇట్లా అని చెప్పిన ఇదివరకు పత్తలేదు. సో ఇది మొత్తానికి ఎవరైతే ఇలా కుటుంబీకులతోని ఎవరితోని మాట్లాడినా కూడా వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, ముడుపులు చెల్లినాయి కాబట్టే ఇవాళ వీళ్ళకి ఇలా రెస్పాండ్ అవుతలేరు. ఒకవేళ ముడుపులు తీసుకోకపోయి ఉంటే ఖచ్చితంగా వీళ్ళకు ఒక యాక్షన్ అనేది ఉంటుండే, యాక్షన్కి రియాక్షన్ అనేది మనకు కనిపిస్తుండే. ఎందుకంటే ముడుపులు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడలేకపోతా ఉన్నారు. సో నిజామాబాద్ జిల్లాలో, నాట్ ఓన్లీ నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇట్లాంటి కబ్జా కోరులు అనేవాళ్ళు చాలా వరకు కూడా ఎక్కువ అవుతా ఉన్నారు అనేది వీళ్ళు చెప్తున్న వర్షన్. కాకపోతే ఇంకొక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఒక మాజీ డిఐజీ దీంట్లో ఇవాళ చేతుండడం, ఒక హస్తం ఉండడం అనేది చాలా బాధాకరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజల సమస్యల గురించి పోరాడేటువంటి ఆ పోలీస్ అధికారులే, అట్లాంటి పోలీస్ అన్నలే ఇట్లాంటి వాళ్ళని, అంటే ఎవరైతే అమాయక ప్రజలను ఎవరైతే ఆసరాగా చేసుకొని ఈ భూ కబ్జాలకైతే పాల్పడడం అనేది చాలా వరకు కూడా బాధాకరం అని చెప్పేసి ఎవరైతే నరసింహ, అదేవిధంగా నరసింహ వాళ్ళ
తల్లి అయినటువంటి మనం అయితే తీవ్రంగా బాధ అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో నిజామాబాద్ ఎవరైతే జిల్లా కలెక్టర్ కావచ్చు, లేకపోతే ఉన్నత అధికారులు దీనిపైన ఎట్లాంటి క్లారిటీ ఇస్తారు అనే దానిపైన అయితే చాలా వరకు కూడా ఎదురు చూస్తున్నాము అని చెప్తా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియాలో ప్రస్తుత ఎమ్మెల్యేనా లేకపోతే మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన అండదండల వల్లే ఇదంతా కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు అనేది ఒక క్లారిటీ అయితే ఉంది. కాకపోతే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు స్థానిక అంటే ప్రస్తుతంగా ఉన్నటువంటి భూపత్ రెడ్డి గారి గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళ అండదండలతో చేస్తున్నారా అంటే కాదు, ఇది దాదాపు 2022 నుంచి ఇదంతా కూడా జరుగుతూ ఉంది. అంటే అప్పటి ఎమ్మెల్యే అయినటువంటి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గారి ప్రోత్సాహంతోనైతే ఇది చేశారా, లేకపోతే ఆయన పేరు చెప్పుకొని ఇదంతా కూడా ఇట్లాంటి దందాకైతే పాల్పడ్డారా అనే దానిపైన అయితే చాలామంది ఇవాళ అనుమానం అయితే పడతా ఉన్నారు. కాకపోతే దీంట్లో నిజాలు అనేది బయటపడితేనే ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 7 ఎకరాలలో కూడా గుడికి సంబంధించిన పొలం ఏదైతే ఉందో 2 గుంటలు తక్కువ 1 ఎకరం అండి. సో ఆ ఎకరంని కూడా ఇవాళ కబ్జా చేసిన తర్వాత కూడా అది ఇంకొకటి ఏంటంటే ఇంకొక 7 ఎకర్స్ ఉంది, దాంట్లో కూడా ఇవాళ అడుగు పెట్టే పరిస్థితిలో ఉన్నారు. అండ్ నైట్ టు నైట్ అంటే దాదాపు 7 నుంచి 8 o'clock టైంలో ఒక ప్రైవేట్ బోర్వెల్కి సంబంధించిన సహాయంతో బోర్ కూడా వేసారు మా అనుమతి లేకుండా అని చెప్పిన తర్వాత తెలుసుకున్న బాధితులు ఎవరైతే ఉన్నారో హుటాహుటిన నెక్స్ట్ డేనే రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే సదరు ఇద్దరు వ్యక్తులపైన అయితే కంప్లైంట్ అయితే చేశారు అనేది మనకు బాధితులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.